లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇదే మా బోరు చూస్తున్నారు కదా. ఇది మామిడి చెట్టు, టేక్ చెట్లు. ఇదంతా మా బోర్ కట్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు అయితే జొన్నలు చల్లడానికి మా చేనులకైతే వచ్చాను బోర్ కట్కి. ఈరోజు అయితే 2 రకాల సీడ్లు తీసుకొచ్చాను. కొత్త రకం మీకు తెలిసే ఉంటుంది. చూడండి, సీడ్లు అయితే చూపించడం జరుగుతుంది మీకు. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్గా మహాలక్ష్మి సీడ్ తీసుకొచ్చాను. అది 800 మార్కెట్లో రేట్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే అది గత 2 సంవత్సరాల నుంచి నేను జొన్న పోయడం జరుగుతుంది. మంచిగా దిగుబడి వస్తుంది. ఎకరానికి 10 నుంచి 15 క్వింటాల దిగుబడి వస్తుంది మహాలక్ష్మి సీడ్. చూస్తున్నాగా ఫ్రెండ్స్, ఇదేమో సిరి 199 అనే సిరి కొత్త రకం. అంటే ఆల్రెడీ ఉన్నది. ఇది చాలా బాగుంటుంది. ఈసారి అయితే నేను 2 సీడ్లు కొత్తగా పెడుతున్నాను. ఒకటి మహాలక్ష్మి, ఇది సిరి 199 అనేది. ఇది 16 సంవత్సరాలు అవుతుంది కంపెనీ. చాలా బాగుంటుంది ఇది రకం. ఒకసారి అయితే యూజ్ చేయండి, తెలుస్తుంది. నేనైతే ఇప్పుడు దిక్కులో చల్లడం అయితే జరుగుతుంది. ముందుగా మంచిగా 2 సార్లు మంచిగా దున్నిపించి జొన్న చల్లుతున్నాను. చల్లినాక నెక్స్ట్ మన ట్రాక్టర్ తీసుకొచ్చి మొత్తం ఇలా సాఫ్ చేయించాలి. అంటే ఇట్లా లప్ప లేకుండా చూసుకోవాలి. చూసుకున్నాక బొద్దులు కట్టుకోవాలి. అంటే వాటర్ తక్కువ ఉన్న వాళ్ళు మధ్యలో పట్టెలు కట్టుకుంటే మనకు వాటర్ ఎంతవరకు వారినంతవరకు పారినాక మళ్ళీ ఇంకొక పట్టె పారడం జరుగుతుంది. కాబట్టి వాటర్ తక్కువ ఉన్న ఎవరైనా సరే రైతులు జొన్న వేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే మంచి దిగుబడి ఉంటుంది. ఈ యాసంగి మనము పొలం వేసాం అనుకో, కరెక్ట్ టైంకు మనకు వాటర్ లేకపోయినా చేయకపోయినా మొత్తం ఎండుకపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి జొన్న అయితే అలా అయితే ఉండదు. కొద్దిగా వాటర్ తక్కువ కానీ జొన్నలు అయితే ఖచ్చితంగా అవుతాయి. మార్కెట్లో జొన్న రేటు చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మనం వ్యవసాయదారులము, ఎప్పుడు కూడా మనం రాజ్యం కాలేము. కాబట్టి ఆలోచించి జొన్న వేసుకోండి. ఎక్కువ మట్టుకు నీళ్ళు లేని వాళ్ళు, నీళ్ళ సోర్స్ తక్కువగా ఉన్నవాళ్ళు మాత్రమే. నీళ్ళు ఉన్న వాళ్ళు ఎలాగో పొలం వేసుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇలా చల్లుకుంటున్నాను.